హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే సేమియా ఉప్మా వేసి చూపిస్తున్నా అండి. ఇది బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది. కడాయి పెట్టేసుకొని 1 కప్పు సేమియా ఫ్రై చేసుకుంటున్నా అండి. మామూలుగా ఆయిల్ ఏం అవసరం లేదు, నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 5 minutes. కలర్ రావాల్సినంత అవసరం అయితే ఏం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసేసుకోండి. నేను పల్లీలతో పాటు కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నా. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాతనే వేసేసుకోవాలి. మీకు ఇందులో కావాలంటే నచ్చితే క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు, ఇంకా జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మీ స్పైస్కి తగ్గట్టు వేసేసుకోండి. అలాగే కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఎప్పుడు స్వీటే కాకుండా ఇలా సేమియాతో ఉప్మా వేసుకోండి, బాగుంటుంది. పులిహోర నేను చేసి పెట్టానండి. ఒకవేళ చూడకపోతే చూడండి, సేమియా పులిహోర కూడా చాలా బాగుంటుంది. వాటర్ 1 కప్పుకి కప్పు పోసుకుంటున్నా అండి. నేను పొడిగా రావాలని నేను 1 కప్పుకి కప్పు పోసుకున్నా. మీరు 1.25 నుంచి 1.5 దాకా పోసుకోవచ్చు. అంటే కొంచెం ఒక్కొక్కసారి కొన్ని సేమియాలు తొందరగా మెత్తగా అయిపోతుంటాయి. సేమియాని బట్టి వాటర్ పోసేసుకోవాలి. లాస్ట్ 1 కప్పుకి 1.25 పోసేసుకోండి. మంచిగా ఉడుకుతుంటుంది, పొడిగా వస్తూ ఉంటుంది. కొన్ని సేమియాలు ఏంటంటే మనం సేమ్ రేషియో పోసినా కానీ తొందరగా మెత్తగా అయిపోతూ ఉంటాయి, తక్కువ క్వాలిటీ కానీ అట్లాంటివి అయినప్పుడు. సో చూసుకొని పోసేసుకోండి. వాటరు 1కి 1.25 పోసేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, తొందరగా అడిగంటిపోతూ ఉంటుంది. పొడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నా, కావాలంటే లాస్ట్లో మళ్ళీ కొంచెం వేసేసుకోండి. తొందరగా అయిపోతుందండి సేమియా ఉప్మా చేయడం కూడా, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంతవరకు ట్రై అయిపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి. అంతే అండి, సేమియా రెడీ. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.